హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు ఏహెచ్ న్యూ టాపిక్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో ప్రభుత్వం నుంచి వచ్చే న్యూ అప్డేట్ అన్ని మన ఛానల్లో చూపించడం అయితే జరుగుతుందండి. ఇందులో భాగంగానే రైతులకు సంబంధించి ఒక ముఖ్యమైన వార్త వచ్చిందండి. ఈ శుభవార్త ఏంటో మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఎప్పటికప్పుడు ప్రభుత్వం నుండి న్యూ అప్డేట్ మొత్తం మీకు నోటిఫికేషన్ ద్వారా మన ఛానల్లో అందించబడడం జరుగుతుంది. మరి లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్లో కొలువుదీరిన కూటమి ప్రభుత్వం మరో పథకానికైతే ప్రారంభానికి సిద్ధంగా ఉందండి. ఇప్పటికే పెన్షన్ల పెంపు, మెగా డిఎస్సి, ఫ్రీ ఇసుక ఇలాంటి పథకాలను అమలు చేసిందండి. ఇప్పుడు మరో పథకానికైతే అమలు చేయడానికి సిద్ధంగా ఉందండి. అదేంటంటే రైతులకైతే శుభవార్తని చెప్పుకోవాలి. రైతుల గురించి ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం ఇప్పుడు రైతులకు మేలు కలిగించేలా నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తుందండి. 4 ఎన్నికల సమయంలో టీడీపీ ప్రభుత్వం అనేక హామీలను, ప్రధానంగా టీడీపీ ప్రకటించిన సూపర్ 6 మేనిఫెస్టోలు ప్రజల్లోకి దూసుకువెళ్లిందండి. ఈ హామీలు అయితే ప్రజల్లోకి వెళ్లడం వల్ల ఓట్ల వర్షం కురిపించింది. ఈ సూపర్ 6లో భాగంగా రైతులకు అన్నదాత సుఖీభవ అనే పేరిట ప్రతి ఏటా 20,000 రూపాయలు పెట్టుబడి అందిస్తుందని చెప్పి రైతులకైతే అప్పట్లో హామీ అయితే ఇచ్చింది ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం అన్నదాత సుఖీభవ అనే పథకంపై ఫోకస్ పెట్టినట్లయితే తెలుస్తుందండి. వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతుల పేరిట, రైతు భరోసా పేరిట రైతులకు పెట్టుబడి సాయం అయితే అందించేవారండి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరిట ఈ పథకాన్ని అయితే అమలు చేశారండి. ప్రధానమంత్రి అందించే ఈ కిసాన్ నిధి 6,000తో కలిపి మరో 7,500, మొత్తం 13,500 రూపాయలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు పెట్టుబడి సహాయంగా 13,500 రూపాయలు అయితే అందించడం అయితే జరిగిందండి. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నికల్లో మేనిఫెస్టోలో భాగంగా ప్రచారం చేసిన విధంగా హామీలు అయితే నెరవేరుస్తుంది. ఆ 13,500 20,000కి పెంచుతూ అన్నదాత సుఖీభవ అనే పేరిట రైతులకైతే ఈ పథకాన్ని విడుదల చేశారండి. దానికి కావాల్సిన కసరత్తులన్నీ జరుపుతున్నారండి. వైసీపీ హయాంలో ఈ రైతు భరోసాని మూడు విడతల్లో అయితే విడుదల చేశారండి. అదేవిధంగా కూటమి ప్రభుత్వంలో కూడా ఈ 20,000ని 3 విడతల్లో ప్రారంభం కానున్నది. ఇప్పటికే అన్నదాత సుఖీభవ పోస్టల్ బ్యానర్లు అయితే విడుదలైనాయి. ఈ పథకంపై విధి విధానాలు ప్రభుత్వం త్వరలోనే అమలు చేయనున్నది. కుటుంబంలో ఒకరికి మాత్రమే లబ్ధి పొందేలా నిబంధనలు అయితే ఉన్నట్లు తెలుస్తుందండి. జూలై నెలలోనే కేంద్ర రాష్ట్రాల బడ్జెట్లు ప్రవేశపెట్టనున్నాయి. ఈ నేపథ్యంలో బడ్జెట్లో ప్రవేశపెట్టనున్నాయి. ఆ తర్వాత చర్చించి అమలు చేయాలని చెప్పి నిర్ణయించుకుంటున్నాయి. ఈ వీడియో మీకు పూర్తిగా అవ్వాలని మళ్ళీ మరొకసారి వివరిస్తున్నానండి. గత ప్రభుత్వ హయాంలో వైసీపీ ప్రభుత్వం రైతు భరోసా పేరిట రైతులకు పెట్టుబడికి పేరు కింద కేంద్రం నుంచి 6,000 అయితే, రాష్ట్ర ప్రభుత్వం నుంచి 7,500, మొత్తం కలిపి 13,500 మూడు విడతల్లో ప్రభుత్వం అయితే రైతులకు అందించేదండి. అదేవిధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని 13,500 రూపాయలని 20,000 అయితే చేయడం అయితే జరిగిందండి. అదేవిధంగా గత ప్రభుత్వం ఏ విధంగా అయితే 3 విడతలే ఇచ్చారో అదేవిధంగా ఈ ప్రభుత్వం కూడా, కూటమి ప్రభుత్వం కూడా 3 విడతలు అయితే ఇవ్వనుందండి. ఈ నెలలోనే కేంద్ర రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయండి. ఆ బడ్జెట్ సమావేశంలో ఈ రైతు భరోసా పథకాన్ని పెట్టనున్నారండి. ఈ రైతు భరోసా పథకం అమలు చేయడానికి కావాల్సిన అర్హతలు, డాక్యుమెంట్స్ ముందుగానే మీకు తెలుసుంటుంది. ఇదివరకు ఏంటంటే రైతు భరోసా కింద చేశారు కాబట్టి ఇప్పుడు అన్నదాత సుఖీభవ అని పేరు మార్చి ఈ పథకాన్ని అయితే అమలు చేయబోతున్నారు. కాబట్టి ఇదివరకే మీకు తెలుసుంటుంది డాక్యుమెంట్స్ అంటే ఏంటి, ఏమేమి కావాలి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి అనే విషయాలన్నీ మీకు తెలిసే ఉంటాయి. కాకపోతే మళ్ళీ మీకు వివరించాలంటే, తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే, తెలుసుకోవాలనుకుంటే మళ్ళీ ఇంకొక వీడియో అయితే చేస్తానండి. ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో, ఎలా అప్లై చేసుకోవాలో, ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి, ఇవన్నీ మళ్ళీ వీడియో చేస్తానండి. అంతేనండి, ఈ వీడియోలో అయితే మీకు ఇంతవరకు తెలియజేయాలనుకుంటున్నాను. ఇటువంటి మంచి అప్డేట్ అయితే మన ఛానల్లో చూడాలి అనుకుంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ నొక్కండి. వెంటనే మీకు కొత్త నోటిఫికేషన్స్ అన్ని మీకు అందించడం అయితే జరుగుతుంది. కొత్త టాపిక్స్ కోసం ఏహెచ్ న్యూ టాపిక్స్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.